వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ఈరోజు మనం ఖమ్మంలోని 15వ డివిజన్లోని రుద్రమకోట గ్రామంలో ఉన్నాము. ఈరోజు రుద్రమకోటలో ముత్యాలమ్మ తల్లి గుడి శంకుస్థాపన మహోత్సవం జరుగుతుంది. సో మరిన్ని వివరాలు ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. శ్రీమన్నారాయణ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. జై శ్రీమన్నారాయణ. మా రుద్రంకోట గ్రామంలో 15 సంవత్సరాల క్రితం అత్యంత వైభవంగా శ్రీ రామచంద్రస్వామి వారి దేవాలయం నిర్మించబడింది. అదేవిధంగా ఈరోజు ముత్యాలమ్మ తల్లిని మా దేవాలయంలో నిర్మించుకోవాలి, మా ఊర్లో నిర్మించుకోవాలని యొక్క సంకల్పంతో మా గ్రామస్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు సురేష్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో శంకుస్థాపన మహోత్సవం అత్యంత వైభవంగా, రమణీయంగా, కమనీయంగా, శోభాయమానంగా జరపబడుతుంది. ఈ ఊరిలో అమ్మవారు వేయించేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఓ పండుగలు, అటగే ఆషాఢ మాసంలో జరిగే జాతరలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా జరుపుకోవాలంటే అమ్మవారు ఇక్కడ వేయించేయాలనే ఒక సంకల్పంతో ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులందరూ కూడా ఏకమై ఈ యొక్క ఉత్సవానికి పూనుకున్నారు. వారందరూ కూడా అమ్మవారి అనుగ్రహం చెందాలని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఊరిలో బొడ్రాయిని, అదేవిధంగా రామాలయంలో నవగ్రహ స్థాపన అనేది కూడా చేయించాలని చెప్పి కూడా సంకల్పించారు. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, ఈ కార్యక్రమానికి ధన రూపేణ, వస్తు రూపేణ కూడా సహకారాలు అందించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఈ దేవాలయ కమిటీ తరపు నుంచి, గ్రామస్తుల తరపు నుంచి మేము భక్తిపూర్వకంగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై ముత్యాలమ్మ తల్లికి. ఈరోజు మా యొక్క రుద్రమకోట గ్రామంలో గ్రామదేవత అయినటువంటి శ్రీ ముత్యాలమ్మ తల్లి వారి అమ్మవారి గుడి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది. ఈ యొక్క కార్యక్రమానికి మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు అందరూ ఎంతగానో సహకరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నట్టు కమిటీ వారి తరఫున మా గ్రామ పెద్దలకు, మా గుడి అయ్యగారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు, మన గ్రామంలో ఉన్నటువంటి అందరూ ఒక కుటుంబ సమేతంగా ఒక పండగ వాతావరణం లెక్క జరుపుకోవడానికి, అందరినీ కలిసికట్టుగా ఉండే విధంగా చూడటానికి ఎంతో విధంగా ఉపయోగపడతాయని చెప్పి ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడానికి ఇష్టపడుతుంటాం. కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరపాలని చెప్పి మేము జరిపించే ఇటువంటి కార్యక్రమాలకి మా గ్రామ పెద్దలు కానీ, బయట నుంచి పెద్దలు, వ్యాపారస్తులు ఎవరైనా ఇటువంటి వాటికి సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని అన్ని విధాలా ముందుకు నడిపిస్తున్నందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కోట గ్రామం ఈరోజు ముత్యాలమ్మ తల్లిని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మా ఊర్లో మంచిగా నిర్మాణం, గుడికి కానీ రామాలయం కానీ మేమంతా కలిసి కమిటీ తరఫున రుద్రమకోట పిల్లలందరూ కలిసి, పెద్దలు పిల్లలు అందరూ ఏకమై మంచిగా పండగ వాతావరణంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సురేష్ శర్మ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మరింత సమాచారం వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. సృష్టికి మూలమైనటువంటి మాతృస్వరూపం, త్రిశక్తి స్వరూపమైనటువంటి గ్రామదేవత మనకి అమ్మవారు. ఇది రుద్రమ్మకోట అనే గ్రామంలో త్రిమూర్తి స్వరూపమైనటువంటి ముక్తకేశీశ్వరి అమ్మవారు అని అంటేనే ముత్యాలమ్మ తల్లి మనందరికీ తెలిసినటువంటిదే. గ్రామం నడిమధ్యన బొడ్రాయి తల్లి శీతలాపరమేశ్వరి తల్లి ఉండాలి. అలానే గ్రామానికి ఊరవతల కొద్దిగా ముక్తకేశీశ్వర స్వామి అమ్మవారు దేవాలయం అనంటే ముత్యాలమ్మ తల్లి ఉండాలి. అలాంటి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయం నిర్మాణానికి
ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది, శుభముహూర్తం. కాబట్టి ఈ రోజున గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 20 జోడాలు కూర్చొని ముందుగా గణపతి పూజ, వైదిక పుణ్యాహవాచనం, అలానే ఆచార్య బ్రహ్మ హర్త్వీకరణం, దీక్షాధారణ, ఆ తర్వాత స్వామివారికి 7:47 చక్కగా శంకుస్థాపన, ఎక్కడైతే ఆలయ నిర్మాణం చేద్దాం అనుకున్నామో అక్కడ భూశుద్ధి చేసి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత మండప ఆరాధనలు, ఇప్పుడు వాస్తు హోమం, మరికొద్దిసేపట్లో పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంతో చక్కగా వేదోక్తంగా జరుగుతున్న కార్యక్రమాలు. 4 చోట్ల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముల చేత ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటికి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద ఆడ మగ అందరూ కూడా విచ్చేసి ఈ స్వామివారి యొక్క జరిగే అమ్మవారి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్నారు. తర్వాత తీర్థప్రసాదాలు కూడా తీసుకొని అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకొని తరించగలుగుతారని చెప్పని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముత్యాలమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి, బొడ్రాయి తల్లికి శుభం. మండలం వెలుగుమట్ల రుద్రమ్మకోట గ్రామంలో ఈరోజు గ్రామదేవత అయినటువంటి ముత్యాలమ్మ తల్లి శంకుస్థాపన కార్యక్రమం చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా డిఎన్బి ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ముత్యాలమ్మ తల్లి. ముత్యాలమ్మ బుడ్ర అనేది వెనకటి నుంచి ఆ తల్లి ముందు గ్రామ దేవతను పూజించిన తర్వాతే ముక్కోటి దేవతలతో పాటు గ్రామ దేవతను పూజించిన ఇతర దేవతలు కూడా ఆ తల్లికి ముందు నమస్కరించి పాలు పొంగల్ చేసిన తర్వాతనే బయట దేవతలు ఎక్కడ దేవతలకి వెళ్ళాలని ఉంది. బుడ్రాయి ముత్యాలమ్మ అంటే గ్రామ దేవతలు వెనకటి నుంచి ఆచారం. ఫస్ట్ అసలు దేవతలు అంటే బుడ్రాయి ముత్యాలమ్మ ఊరికి ముఖ్యమైనది. మన తల్లిదండ్రులు అట్లా బొడ్రాయి ముత్యాలమ్మ ఆ దేవత అట్ట కాబట్టి ఆ దేవతలు పూజించాక 10 దేవతలకు కూడా వెళ్ళి దేవతలకి వెళ్ళొస్తుంది తీర్థ బయట దేవతలకి, ఇప్పుడు యాత్రలకి. అదేవిధంగా ఇప్పుడు మా ఊరికి గ్రామ దేవత అయిన బొడ్రాయి ముత్యాలమ్మ రోడ్డు కన్నా బాగా కిందకైంది కాబట్టి ఊరు కాబట్టి గ్రామస్తులు అందరూ కూడా చిన్న పెద్ద అందరూ కలిసి కమిషన్గా మాట్లాడి ఈ తల్లిని నిర్మించుకోవటం ఈ రోజున శంకుస్థాపన చేసినందుకు మా గ్రామస్తులు ఇంకా బయట నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో రుద్రమ్మకోట ప్రజలు చెప్తున్నారు, చాలా అంగరంగ వైభవంగా, చాలా ప్రతిష్టాత్మకంగా మేము చేస్తున్నాం. ఎంతోమంది దాతల సహకారంతో మేము ముందుకెళ్తున్నామని చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ చంటితో మీ పవన్ కుమార్, డిఎన్బి న్యూస్.